సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది బ్రాడ్గా బీజేపీ ఫిలాసఫీ. అంటే ఒకళ్ళు ఎదగటానికి ఇంకోళ్ళు తగ్గాల్సిన అవసరం లేదు. పై పెద్దది చేస్తే, ఎకానమీని పెద్దది చేస్తే అందరూ బాగుపడతారు. కానీ కొందరి ఫిలాసఫీ ఎట్లా ఉంటుందంటే లేని ఘర్షణను సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలి అనేటటువంటి పాలిటిక్స్ చేసే పార్టీలు కూడా మన దేశంలో ఉన్నాయి. లేదు, ఏమీ ఘర్షణ లేదు కాబట్టి మనకు అడ్వాంటేజ్ కావట్లేదు కాబట్టి ఘర్షణ ఎట్లా తీసుకొని రావాలి. మీరు ప్రెసిడెంట్ కాగానే ఆ ఉద్దేశంతోనే ఒక అపవాదు వేస్తూ ముందుకొచ్చారు. దాన్ని కాస్త ఫోకస్ చేస్తూ రోహిత్ వేముల ఇష్యూను ఒకటి బయటకు వచ్చారు. గ్లాడ్ మీరు వెంటనే దానికి వాళ్లకు నోటీసులు ఇచ్చి షోకాస్ చేయమన్నారు. దీని మీద కొద్దిగా మీరు ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ ఐడియాలజీని, ఆ విధానాన్ని, ఈ డివిజివ్ ఫోర్సెస్ను ఓవర్కమ్ చేసేలాగా పైకి తీసుకుపోవటానికి ఏ రకమైన స్ట్రాటజీ చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఇష్యూ మీద కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, మీ రియాక్షన్ ఏంది కూడా కొద్దిగా ఇప్పుడు ఒక రాజీవ్ మల్హోత్రా బుక్ రాశాడు, బ్రేకింగ్ ఇండియా అని. ఫాల్ట్ లైన్స్, బ్రేకింగ్ ఇండియా, ఫాల్ట్ లైన్స్. దేర్ ఆర్ ఫాల్ట్ లైన్స్. ఆ ఫాల్ట్ లైన్స్ సమ్ పీపుల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. రైట్. అరవింద్ నగర్ కూడా ఆ బుక్ గురించి ఇప్పుడు మనకు రిఫర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ప్రాబ్లం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయాల్లో కొన్ని ఎలిమెంట్స్ తలెత్తుతున్నాయి. వాళ్ళని మన అర్బన్ నెక్సాల్స్ కింద అవి పెయింటాం. వాళ్ళ అర్బన్ నెక్సాల్స్ కానీ ఈ ఐడియాలజీ ఏంటంటే సొసైటీలో యూనిటీ అనేది లేకుండా డివిజివ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. లైక్ కమ్యూనిస్టు దేశాలు ఎప్పుడు కూడా, కమ్యూనిస్టు రీజన్స్ కూడా వాళ్ళు డెవలప్మెంట్ కానియరు. డెవలప్మెంట్ అయితే నో వన్ విల్ థింక్ ఆఫ్ కమ్యూనిజం. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ టుడే బెంగాల్ యాక్చువల్లీ డెవలప్మెంట్ బాసు చేయలేదు. తను లిబరలైజేషన్ రాగానే డెవలప్ అయింది, కొద్దిగా చేసేది. చైనా కూడా టుడే కమ్యూనిస్ట్ కంట్రీ కాదు. చైనా ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, టోటల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ. ఈ సక్సీడెడ్. సో కమ్యూనిస్ట్ ఓన్లీ నేమ్ సేక్, పార్టీ రూలింగ్ కోసం కమ్యూనిస్ట్ పార్టీ, దట్స్ ఆల్. సో ఈ యొక్క డివిజివ్ పాలిటిక్స్ అనేది కమ్యూనిస్టు సిద్ధాంతము, కాంగ్రెస్ సిద్ధాంతం. క్యాస్ట్, రీజన్ అండ్ రిలీజన్, ఈ రెండు. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుని సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని చెప్పి అడిగిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కావాలి అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. జయ ఆంధ్ర అనేది కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే పార్టీలు 3 ఐడియాలజీ అయిపోయినాయి. దే వాంట్ టు థ్రైవ్ ఆన్ ది డివిజన్స్. తర్వాత ఈ హిందూ ముస్లిం అనేటటువంటి దగ్గర మనం తీసుకురాము. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇగో బీజేపీ వాళ్ళు దే బిలీవ్ ఇన్ హిందుత్వ, దే వాంట్ టు డూ దిస్ వన్ అని చెప్పి వాళ్ళు భయపెట్టించి హిందూ ముస్లిం మధ్యన డిఫరెన్సెస్ తీసుకువచ్చి ముస్లింస్కు బీజేపీ అంటే బూచిలాగానే చూపెట్టేది. అందుకే ఏం చెప్పి ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇప్పుడు ఒక స్కీమ్ తీసుకొస్తాం. హిందువులకే కాదు కదా, ముస్లిమ్స్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్, క్రిస్టియన్స్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. ఇది ఒక. అయితే ఈ యూనివర్సిటీస్లో జరుగుతున్నటువంటి ఒక ఈ డివిజివ్ పాలిటిక్స్ అంటే ఇదే ఐడియాలజీస్ వాళ్ళు ఈ కొంత టెర్రరిజం మీద, బేసిక్గా నేషనలిజం మీద, ఈ రెండింటి మీద వాళ్ళ ఒక ఐడియాలజీ ఇస్ డిఫరెంట్. దే డోంట్ బిలీవ్ ఇండియా యాజ్ ఎ నేషన్. వాళ్ళు ఏంటంటే భారతదేశాన్ని ఒక దేశం కింద కాదు, ఒక బహుదేశం కింద పడతారు. మల్టీ నేషన్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరే, తెలంగాణ వాళ్ళు వేరే, వీళ్ళు వేరే, వాళ్ళు వేరే అని చెప్పి చేస్తారు. ఆ నేపథ్యంలో అఫ్జల్ గురు అనేటువంటి వ్యక్తి ఎవరైతే పార్లమెంటు దీని మీద, ఆయన బాంబు వేస్తాడు పార్లమెంట్ మీద. అంటే ప్లానింగ్. సుప్రీంకోర్టు మర్డర్, ఆయనని డెత్ సెంటెన్స్ ఇస్తుంది. అఫ్జల్ గురుని డెత్ సెంటెన్స్ చేయడం తప్పు. ఇది అనేది అఫ్జల్ గురు జిందాబాద్ అని, కాశ్మీర్కి ఆజాదీ అని, ఈ ఆజాదీ అని చెప్పేసి ఈ విశ్వవిద్యాలయాలు ఈ మధ్య మనం చూస్తున్నాం. లేకే రహెంగే ఆజాదీ, హమ్కో చాయి ఆజాదీ అని మీరు చెప్తే కన్నయ్య గిన్నయ్య ఈ మధ్య
ఆ రోహిత్ వేముల కేసు కూడా దాంట్లో పుట్టుకొచ్చింది. రోహిత్ వేముల కేసు ఏంది, ఆయన ఈ గ్యాంగ్తో ఉంటుండే, కానీ పాప మంచి పిల్లాడు. తర్వాత వేరే అయిపోయి ఈ కమిటెడ్ సూసైడ్ సమ్ అదర్ ఇష్యూ. దానికి నాకు లింక్ పెట్టే ప్రయత్నం నథింగ్. కానీ ఇక్కడ అబ్బాయి చనిపోయినటువంటి వ్యక్తి కులమేంది తెలియకుండా అతని వేరే క్యాస్ట్ని దళిత్ అని చెప్పేసి ఒక దళిత్ అండ్ అప్పర్ క్యాస్ట్ మధ్యన ఒక డివైడ్ తీసుకురావడం పెద్ద. దానికి రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చాడు వితౌట్ వెరిఫైయింగ్ ది ఫ్యాక్ట్స్. కేజ్రీవాల్ వచ్చాడు వితౌట్ వెరిఫైయింగ్ ది ఫ్యాక్ట్. ఏమైంది చివరికి, అదొక డివిజన్ పాలిటిక్స్. దళితులకు అని, నాన్ దళిత్స్ అని, అప్పర్ క్యాస్ట్ అని. ఇది యూనివర్సిటీలో అవసరమా? మీరు చదువుతున్న రోజుల్లో ఈరోజు కూడా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నువ్వు లెఫ్ట్ ఆర్ రైట్ అంతే, నీ కులం ఏంది మాకు తెలియదు. వీ నెవర్ బిలీవ్డ్ ఇన్ క్యాస్ట్, బట్ నౌ ఇంత క్యాస్ట్ తీసుకోదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్, రిలీజియన్ అండ్ రీజన్ వాడతామని. బీజేపీ బిలీవ్స్ ఇన్ ది యూనిటీ ఆఫ్ నేషన్. సో ఈ ఏదైతే డివిజివ్ పాలిటిక్స్ ఏదో ఉందో, ఈ డివిజివ్ పాలిటిక్స్తోనే రోహిత్ వేముల కేసుని కాంగ్రెస్ వాళ్ళు యూజ్ చేశారు. అల్టిమేట్గా వాళ్ళ గవర్నమెంటే కేసు క్లోజ్ చేసింది. తర్వాత బీజేపీ మాత్రం ఈరోజు కూడా మీరు ఎక్కడైనా సరే క్యాస్ట్ కానీ ఇది కానీ మన కంట్రీ ఈజ్ ఫస్ట్ ఫర్ అస్, ఇవన్నీ నెక్స్ట్ థింగ్స్ అనేది మా ఆలోచన. అయితే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. దళిత్ అప్లిఫ్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీలో చాలా కాలం నుంచి వాళ్ళని అణచివేత వెనకబడి ఉన్న వాళ్ళు తీసుకురావాలి. బీజేపీని ఎట్లా బదనాం చేయాలని అంటే అమిత్ షా గారి యొక్క స్పీచ్ మార్ఫింగ్ చేశారు, దట్ యాజ్ ఇఫ్ హీఈస్ గోయింగ్ టు క్యాన్సిల్ ది రిజర్వేషన్స్ అని. ఇది మళ్ళీ తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్న కొన్ని పార్టీలు చేస్తాను. బీజేపీ వీ డోంట్ డూ సచ్ పాలిటిక్స్. మాకు అందరూ ఒకటి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే దళిత్, అప్పర్ క్యాస్ట్, మైనారిటీస్, అందరు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికి న్యాయం జరగాలనే ఆలోచనతో బీజేపీ. అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ ఇది